పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 23 వరకు నేను చదువుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునే యెడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. స్పందన. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వాని కుయుక్తిలో నుండి ఆయన పట్టుకొనును. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థమని ప్రభువుకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయపడకూడదు. సమస్తము మావి. పౌలైనను, అపోస్తులైనను, కెఫాయినను, లోకమునైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోయినవైనను సమస్తము మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ప్రార్థన. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ లేఖనాలు మేము ధ్యానించుకుంటుండగా మీ మనస్సును ఎరిగి ప్రభు మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా అద్భుతమైన విషయాన్ని పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో చెప్పడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వినండి పిల్లలారా, గమనించండి దేవుని బిడ్డలారా. క్రీస్తులో స్థిరముగా మనల్ని మనం కట్టుకోవడం, క్రీస్తులో స్థిరముగా ఉండడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ క్రీస్తులో స్థిరముగా ఉండకపోతే ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నాడు. ఒక పునాది వేయబడ్డది, ఒక మార్గము మన కొరకు నియమించబడ్డది. ఏది ఆ మార్గం అనగా యేసు ప్రభువారు చెప్తున్నారు, నేనే ఆ మార్గమును, నేనే ఆ సత్యమును, నేనే ఆ జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు మీరు ఎవరు రాలేరనే ఒక స్థిరమైన పునాది సంబంధమైన విషయాన్ని ప్రభువారు చెప్పారు. కనుక మనకున్న మరీ శ్రేష్టమైన అవకాశము ఏంటంటే మనము యేసు క్రీస్తు ప్రభువారి పునాది మీద, ఆయన కట్టడల మీద, ఆజ్ఞల మీద మనము కట్టుకోవాలి తప్ప మనము వేరే విధంగా మన జీవితాన్ని మలుచుకోవడం వల్ల మనకి నష్టము. వేరే అవకాశం లేదు, వేరే ఆలోచన లేదు. ఒక పునాది వేయబడ్డది, ఆ పునాది క్రీస్తు. ఆయన నీ కొరకు, నా కొరకు, నీ అపరాధములు నా అపరాధముల కొరకు, నీ పాపము నా పాపము కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన శ్రేష్టమైన మార్గమును మనకివ్వడానికి, జీవమును మనకివ్వడానికి, లేదా రాజ్యమును మనకివ్వడానికి అని తండ్రి వద్దకు వెళ్ళారు. నేను మరలా వస్తున్నాను అన్నాడు ఆయన. నేను వచ్చే పర్యాంతం మీరు ఏం చేయాలంటే నమ్మకంగా ఈ కృపలో మీరు ముందుకు కొనసాగండి. అపవాది వచ్చి నీ జీవితంలో గురుగులు విత్తుతున్నాడేమో, ఏమో చెప్తున్నాడేమో సాతానుడు.
ఇది నిజమా అని చెప్తున్నాడేమో. ఆయన చెప్పిన ప్రతి మాటకు వక్రీకరిస్తున్నాడేమో. నీకు అది బాగుందేమో. ఆదాముకు చెప్పాడట సాతానుడు వచ్చి, లేదు మీరు సావనే జావరు, ప్రభు అయితే గట్లా చెప్పినాడు. ఆమె ఆలోచన చేయాలా, నా తండ్రి నాకెందుకు ఇలా అబద్ధం చెప్తాడు? అన్నీ తిను, దీన్ని మాత్రమే తినొద్దని చెప్పిన ఆయన దీన్ని తింటే ఏమవుతుందో ఆయనకు తెలుసు కనుక నేను ప్రభువు మాటకే లోబడి ఉంటానని ఆ కట్టబడిన దేవుని పునాది మీద తను కట్టుకోకుండా తన సొంత తీర్మానం చేసుకుని పోయి ఆమె ఆ పండ్లు తిని తన యజమానిని కూడా తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా ఘోరమైన నష్టాన్ని తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదే మార్గము, దీనిలో నడువుడని ప్రభు చెప్పి ఉండగా ఈ మార్గమును కాకుండా మరొక మార్గములో నడవడానికి క్రీస్తు పునాదిని విడిచిపోతే, ఇల్లు కట్టడం మీకు అందరికీ తెలుసు. మీ అందరికి సొంత ఇల్లు ఉన్నాయి, కొందరికి ఒకరికి ఇద్దరికి తప్ప. ఇల్లు కట్టేటప్పుడు మట్టపగుండు ఒకటి ఉంటుంది మేస్త్రికి. మారన్న ఆయన చెప్తూ ఉండేవాడు ఒక మాట నాకు. ఏం చెప్పాడంటే, మేస్త్రి పైన గోవా కట్టుకొని పైనుండి కడుతున్నాడు, ఎత్తైన స్థలంలో ఉండి కడుతున్నప్పుడు తన మనసంతా ఎక్కడ ఉంటుందంటే మట్టపగుండు మీదే ఉంటుందంట. ఆ పక్కనే ఒక స్త్రీ తన వస్త్రములన్నీ విప్పదీసి స్నానం చేస్తున్నా కూడా ఈయన దాన్ని చూడంట, ఆమెని ఆ సీన్ చూడలేడంట. అంటే అతని కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదంట. నమ్మకమైన మేస్త్రికి తన మనసు ఎక్కడ ఉంటుందంటే మట్టపు గుండుని చూస్తాడు, ఇది చక్కగా ఉందా లేదా. 90 degrees యాంగిల్లో ఉండకపోతే ఆ కట్టడం కూలిపోతుంది. ఎట్లా నిలబెట్టేసిన కొంతకాలం తర్వాత కూలిపోతుంది. కనుక నమ్మకమైన పనివాడైన మేస్త్రి మట్టపు గుండు మీద మనసు పెట్టుకునే పని చేస్తాడు తప్ప బయట జరుగుతున్న విషయాలను చూడాడు. ఎందుకంటే ఆ పునాది మీద కట్టబడుతున్న పని నిలవాలి అంటే అది ఆ యాక్యురేట్గా ఆ లెక్కలో ఆ పనిలో అది నిలవాలి. ప్రియులారా, యేసు క్రీస్తులోను ఆయన వాక్యంలోను ధర్మశాస్త్ర నిబంధనలోను నిలవకుండా నీ సొంత ఆశల కొరకు, శరీరాశల కొరకు, నేత్రాశ కొరకు, జీవోపడంబము కొరకు సాతాను మాటను వింటూ ఉంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దొంగిలించిన పండ్లు తీయగా ఉంటాయని చెప్తారట. ఏం బాగుంటాయంటే తీయగా? ఎక్కడి నుండి వస్తుంది తీపి? ఆ చెట్టు నుండి రావాలా, లేదంటే దొంగిలిస్తే కొత్తగా యాడ్ అవుతుందా? కొందరికి దివ్యవాక్యం కష్టం. ఈ వాక్యం వినడం వారికి ఇష్టం ఉండదు. ఈ సన్నిధి వారికి చాలా కష్టం. ఎందుకనగా వారు చాలా వింటూ ఉంటారు. ప్రియులారా, దేవుని వాక్యం వారికి కష్టమైపోతుంది. ఈ పునాది మీద కట్టబడడం వారికి ఇష్టం లేదు. దైవ జనాంగమా గమనించాలి. ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టమైన విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఏర్పలేని శిల్పకారుల వలె పునాది వేశాను. ఇదిగో కొన్ని కట్టడలను, కొన్ని నియమాలను విధించాను. ఈ నియమాల ప్రకారముగా మీరు దీని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. ఈ లెవెల్లో తప్ప మీరు వేరే విధంగా మిమ్మల్ని మీరు కట్టుకోవడానికి ప్రయత్నం చేశారా, వీఆర్ ఫెయిల్. మీరు ఫెయిల్. సంగమా, చాలా తప్పుడు బోధల లోకంలోనికి వచ్చేసినాయి. అబద్ధ బోధల లోకంలోనికి వచ్చేసినాయి. సాతానుడు చాలా రీతిలుగా సంఘాన్ని మోసం చేయడానికి పరిగెడుతూ ఉన్నాడు. విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉన్నాడు. తప్పుడు బోధలను నువ్వు వెంబడించవద్దు. బైబిల్ని చదువుతూ వాక్యానుసారమైన బోధలో నువ్వు నిలవాలి. నీ విశ్వాసమును, నీ పరిశుద్ధతను, నీ నీతిని, నీ భక్తిని వాక్యము ద్వారా కట్టుకోవడానికి ప్రారంభించాలి. ఇక్కడ ఏమంటాడంటే, వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు వేయలేడు. ఆల్రెడీ పునాది వేయబడి ఉంది. ఇది తప్ప నువ్వు వేరే చేయడానికి వీలు లేదు. ఎవరైనా వచ్చి ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే పెద్ద విషయం ఏమి కాదు. దేవుడు మన ఇక్కడ ఉండడా, లేదంటే ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం, పరిశుద్ధంగా ఉండవలసిన అవసరం ఏమి లేదు. మరి పరిశుద్ధత అని మనం సంపాదించుకుంటే ఎంత వస్తుంది, ఎంత వస్తుంది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు అబద్ధం ఆడాలి, కొందరిని మోసం చేయాలి. అలా చేసి ప్రభు క్షమించి ప్రభుని కొంత తీసుకొచ్చి దేవునికి వేస్తే ఆయన తృప్తి పడిపోతాడని ఒకవేళ ఇట్లాంటి తప్పుడు సిద్ధాంతాలు మీకు బోధిస్తే కనుక ఇది క్రైస్తవ పునాది, క్రీస్తు పునాది కాదు అనే సంగతిని నువ్వు గుర్తించుకోవాలి. సో వేయబడిన పునాది ఒకటి ఉంది.
ఎవడైనాను ఈ పునాది మీద, ఇక్కడ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఈ పునాది మీద బంగారంతో కట్టాడంట ఒకడు వెండితో కట్టాడంట. బంగారం ఇల్లు, వెండితో కట్టబడిన ఇల్లు, ఇంకా వెలగల రాళ్లతో కట్టిన ఇల్లు, కట్టుతో కట్టాడంట, కర్రతో కట్టిన ఇల్లు, గడ్డితో కట్టాడంట ఇల్లు ఒకడు. తర్వాత కొయ్యకాలుతో కట్టాడంట. అంటే ఇండ్లు కట్టారు రకరకాలుగా, వారి తెలివితేటలు ఉపయోగించి. కొందరు బంగారంతో కట్టారు, కొందరు వెండితో కట్టారు, కొందరు వెలగల రాళ్ళతో కట్టారు, కర్రతోనూ గడ్డితోనూ కొయ్యకాలుతో కట్టారు. ఇల్లు బాగానే ఉంది, గృహప్రవేశం అయిపోయింది, నడుస్తూ ఉంది. ఒకరోజు ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. వింటున్నారా? ఫైర్ యాక్సిడెంట్ అయిందంట, తగలాడిందంట ఇల్లు. చెప్పండి, ఏ ఇల్లు ముందు కాలిపోతుంది? గడ్డితో కట్టిన ఇల్లు ఏమవుతుంది? కాలిపోతుంది. తర్వాత కర్రతోనూ కొయ్యకాలుతో కట్టింది కాలిపోతుంది. తర్వాత వెండితో కట్టింది కరిగిపోవచ్చేమో, బంగారంతో కట్టింది కూడా కరిగిపోవచ్చేమో. ఏది స్ట్రాంగ్ అదే నిలబడుతుంది. ఏది ఆ స్టాండర్డ్లో కట్టబడిందో, అగ్ని చేత కాల్చబడనటువంటి ఇండ్లుగా ఎవరైతే ఆ ఇండ్లు కట్టుకుంటారో ఆ ఇల్లు నిలబడుతుంది. ప్రియులారా, ఇక్కడ కూడా మీ జీవితంలో మీరు దేని మీద ఆధారపడుతూ ఉన్నారు? మీ విశ్వాసపు గృహాన్ని అనగా మీ దేహాన్ని, మీ పరిశుద్ధతను దేని ఆధారంగా నడిపిస్తూ ఉన్నారో దానిని ఆలోచన చేయండి అని ఇక్కడ కొరింథీ సంఘములో ప్రభు సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు పౌలు భక్తుని ద్వారా. నీవు కాల్చబడే అనుభవంలోనికి వస్తున్నావేమో. ఇక్కడ ప్రియులారా, మనము దేంతో కట్టుకోవాలి? క్రైస్తవ పునాదికి ప్రధాన కారణాలు లేదా అంశాలను 4 మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 1, అక్కడ బంగారము వెండి గురించి ఉపమాన అలంకారంగా చెప్పినాడు. ఇప్పుడు నీవు దేంతో కట్టుకోవాలో 4 విషయాలు. మొట్టమొదటిది, యేసు క్రీస్తు మీద నిన్ను నువ్వు నిర్మించుకోవాలి. క్రైస్తవ విశ్వాసం మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రధాన అంశముగా ఉండాలి. ఆయనను తప్ప, ఆయనను చూస్తూ ఆయన చెప్పిన మాటలు తప్ప ఇంకా ఎవరు చెప్పిన మాటల్ని నువ్వు వెంబడించకూడదు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి మనం రాగలిగితే మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ ఏం చెప్తారండి పౌలు భక్తుడు? ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరి అదే అడ్డురాయిను అడ్డుబండయు ఆయను. ఇక్కడ ఏమంటాడంటే, నేను ముఖ్యమును ఏర్పరచులైన అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించాను అని చెప్తూ యేసు క్రీస్తును నువ్వు వెంబడించాలి. యేసు క్రీస్తు ప్రభువారిని తప్ప, ఆయన మాటలు తప్ప నువ్వు దేనిని వెంబడించినా చాలా బాగుంటుంది ప్రియులారా. లోకపు ఆశలు చాలా బాగుంటాయి. లోక ఆశలు చాలా బాగుంటాయి. లోక కోరికలు చాలా బాగుంటాయి. సో వాటిని కాకుండా క్రీస్తును వెంబడించాలి. అదే మూల పునాది. క్రీస్తును కాకుండా, ఆయన మాటలు కాకుండా
ఒకరోజు జరిగిన సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ఆయన ఒక సెమినార్కి వచ్చాడు అనమాట, ఒరిస్సా నుండి. నాకేమో ఎక్కువ హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఆయనకి అసిస్టెంట్ నేను. ఒక సెమినార్లో నేను ఆయనకి అసిస్టెంట్ని అనమాట. అంటే సహాయం చేయడానికి అక్కడ నన్ను పెట్టారు. అట్లాంటి వాళ్ళు 5-6 అసిస్టెంట్ని నేను. ఈయన డిఫరెంట్గా ఉండడం నేను గమనించాను. 2 దినాలు 4 దినాలు సెమినార్ అని. థర్డ్ డే నేను అడిగాను, అయ్యా నువ్వు చాలా రంగురంగుల రాళ్ళతో కూడిన ఉంగరం పెట్టుకున్నావు కదా, ఇది దేనికి అని అడిగాను నేను ఆయన్ని. అడిగితే ఆయన చెప్తాడు నాతోని, అంటే ఎట్లనే అర్థం చేసుకుంటా ఉన్నాను. ఆయన అన్నాడు, ఈ రంగురాళ్ళు ఇవన్నీ ధరించడం ద్వారా పరలోకాన్ని సంతోషపెట్టవచ్చు అన్నాడు. ఎలా అన్నాను నేను, ఈ తెల్లని రాయి పరిశుద్ధతకు గుర్తు కాబట్టి ఈ రాయి పెట్టుకున్నప్పుడు ఈ రాయి మెరుస్తుంటే పరలోకానికి నాకు మార్గం చూపిస్తుందని చెప్తున్నాడు. ఈ పచ్చరాయి గురించి చెప్తున్నాడు. అరే రే ఎక్కడుందన్నా నేను, పరలోక రాజ్యంలో 12 గుమ్మాలు ఉంటాయి, 12 గుమ్మాలు 12 ముత్యాలతో కట్టుంటాయి, నీకు తెలుసా, పరలోకంలోనే వాస్తుంది అన్నాడు. నాకు ఎక్కడెక్కడో మేమేమో అయిపోతా ఉంది. కొంత అర్థమవుతుంది, కొంత అర్థం అవట్లేదు. ఈయన సంగతి ఎలా కాదని చెప్పి గుంజుకెళ్ళా పెద్ద అయ్య దగ్గరికి. అయ్యా ఈయన ఏదో తిక్క మాట్లాడుతున్నాడు చూడన్నాను. అయ్యో ఆయన మన గెస్ట్ అయ్యా, గెస్ట్ తర్వాత సంగతి ముందు తెలుసు, ఈ వాస్తు ఏంటి రాళ్ళు ఏంటంటే అప్పటికి పెద్దయ్య గారు చెప్పాడు. చాలా బాగా మాట్లాడాడు. ఆయన మధ్యలోనే 3వ రోజు సాయంత్రం వెళ్ళిపోయాడు. ఆయన ఒప్పుకోలేరు. వాస్తు యేసు క్రీస్తు ప్రభువారిలో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పిన మాట వాళ్ళకి కాదు. రంగురంగు రాళ్ళు, రంగరంగ కథలు, పంచాయతీలు, ఈ కాళ్ళకు తాడులు, చేతికి తాళ్ళు, మెడలో తాళ్ళు, రకరకాల పంచాయతీలు, పనికిమాలే అనుభవాలు కలిగిన లోకమును అనుసరించేవారు తప్ప యేసు క్రీస్తును అనుసరించేవారు లేరు. ఆయన పునాది, ఆయనను అనుసరించాలి. రెండవది, యెషయా గ్రంథం 8:16 ప్రభువుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాది రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది విశ్వసించువాడు కదలడు అంటాడు. ప్రవక్తల ప్రవచనాలు, ఏమైతే ప్రవక్తలు ప్రవచించారో, ఏదైతే ధర్మశాస్త్ర కట్టడలు ఉన్నాయో వీటినే మనం అనుసరించాలి తప్ప కొత్తగా వచ్చిన ఏదైనా బాగుందని చెప్పబడిన వింతైన బోధనను వెంబడించడానికి వీల్లేదు. తప్పుడు బోధల గురించి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఒక ఆమంటది, పాస్టర్లు తెల్లని బట్టలు కట్టుకోవాలి, విశ్వాసులు తెల్లని బట్టలే కట్టుకోవాలా, రంగురంగుల బట్టలు వేసుకోకూడదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఇంకొక భయంకరమైన మాట చెప్పింది, పెళ్లి చేసుకున్నవాడు పాస్టరే కాదు. ఎవడో పెళ్లి చేసుకున్నవాడు పాస్టరే కాదు. యేసు ప్రభు పెళ్లి చేసుకోలేదు కాబట్టి పాస్టర్ కూడా పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకున్న పాస్టర్ సంఘానికి మీరు ఎవరు వెళ్ళకూడదు అని పెళ్లి చేసుకొని ఎవరో ఒక ఆమె ఉంటే ఆమె దగ్గరికి తెల్ల బట్టలు కట్టుకొని, నిండు బట్టలు కట్టుకొని, మెడ వరకు కుట్టించుకొని పరిశుద్ధత అంటది. మనం క్రిస్మస్లో స్కిట్ వేసాం. తప్పుడు బోధ, వారు వివాహాలను నిషేధిస్తున్నారని చెప్పింది. వివాహము అన్నిటిలో ఘనమైనదని, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేస్తే వీళ్ళు వివాహాలు నిషేధిస్తారు, పెళ్లి చేసుకోవద్దంటారు. తెల్లని బట్టలు, మరి ఈ రంగులు ఎందుకు ఇచ్చినాడు దేవుడు? ఈ రంగు పాపమని ఎవరు చెప్పారు? వాళ్ళకి 2 రంగులు తెలుస్తాయి, ఒకటి తెలుపు, ఒకటి నలుపు. మూడోది ఏమన్నా తెలుసుంటే ఎరుపు. ఈ తెలుపేమో పరిశుద్ధత, నలుపేమో పాపం, ఎరుపేమో యేసు రక్తం. ఇంకా రంగులను తీశారు వాళ్ళు భూమి మీద. ఇక్కడ మన వాళ్ళు చాలామంది పెయింటర్స్ ఉన్నారు. 2 రంగులు ఉన్నాయి చెప్పగలమా? బేసిక్గా 7 కలర్స్, రెయిన్బో అంటారు దాన్ని. దీన్ని మిక్సింగ్ చేసి మల్టీ కలర్స్, నెంబర్ ఆఫ్ కలర్స్. మన సంతోషం కొరకు దేవుడు సృజించిన సృష్టిలో పువ్వులు, పక్షులు, ఫలములు ఎన్నో కలర్లు ఉంటే వీళ్ళు తెల్లగా ఉన్న పండు ఒకటే తింటారేమో. ప్రవక్తలు వేసిన ప్రవచనాలను మనం అనుసరించి నడవాలి.
మూడవదిగా అపోస్తుల బోధ. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాట ఉంటుంది. వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటేందును, ప్రార్థించుటేందును వారు ఎడతెగక ఉండిరి అని చెప్తా ఉంటారు. ఇది పునాది, అపోస్తుల బోధ పునాది. బోధ వినాలి. అపోస్తుల బోధ ఉన్నది. సహవాసం, సంఘముతో సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఎప్పుడు సన్నిధికి వెళ్ళాలా, మన కష్టాలు తెలవదా, ఇట్లాంటి కూని రాగాలు తీస్తూ వారిని వారు తప్పుడు సమర్థింపులతో సమర్థించుకుంటూ దైవిక నియమాలను, సంఘ నియమాలను తృణీకరిస్తూ ఉంటారు. రొట్టె క్రీస్తు శరీరమని, క్రీస్తు రక్తమని వివేచించక వారు తింటానే ఉంటారు తప్ప వారి జీవితాన్ని పరిశీలన చేసుకోరు. ప్రార్థన, ఇది క్రీస్తు వేసిన పునాది. ఇది ప్రార్థన నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘక్షేమం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఎన్నో ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు ఉన్నాయి. మన ప్రభువుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పని చేసినారు ప్రియులారా. ఇది మానేసినావా నీవు, నీ పునాదిలో ఒక దినం పరీక్షకు వస్తుంది, అగ్ని కాల్చడం ప్రారంభిస్తుంది. నువ్వు కాలిపోతే నీకు నష్టము మిగులుతుంది. నాలుగవదిగా చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కనుక విశ్వాసమును, కృపను ఆధారం చేసుకోవాలి తప్ప ఇంకా దేని మీద నువ్వు ఆధారపడ్డావా? విశ్వాసం ఉండదు, దేవుని కృప మీద ఆధారపడరు. సొంత తెలివితేటలను ఉపయోగించడం ప్రియులారా, నేను చాలా మాటలు చెప్తూ ఉన్నాను, చాలా స్పష్టంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ మీరు దీనిని చక్కగా తీసుకోకుండా మీరు దానికి ఏదో ఒక వ్యతిరేక పదాన్ని మనసులో ఊహించుకుని మీరు మీ జీవితంలో ముందుకెళ్ళిపోతే కనుక నష్టం. ఎందుకంటే ఒక దినము అగ్ని పరీక్షిస్తుందట. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది, నీ భక్తిని పరీక్షిస్తుంది, నీ నీతిని పరీక్షిస్తుంది, నీ పరిశుద్ధతను, నీ జీవిత విధానాన్ని. దేవుడే అగ్ని అనగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమైనది. దేవుడే నిన్ను పరీక్షిస్తే దేవుని పరీక్షలో నువ్వు కాలిపోతే నీకు నష్టమే. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటారు. ఏంటి ఆ ఉపమానం మనం చూస్తే అక్కడ 2 ఇండ్లను గురించి చెప్తూ ఉంటాడు ఆయన. ఒక ఇల్లేమో దేని మీద కట్టబడ్డదంట? ఇసుక మీద కట్టబడిన ఇల్లు. రెండోది బండ మీద, రాయి మీద కట్టబడిన ఇల్లు. 2 కూడా చక్కగా ఉన్నాయి. గృహప్రవేశాలు అయిపోయినాయి, విందులు అయిపోయినాయి, వినోదాలు అయిపోయినాయి, చక్కగా నడుస్తూ ఉన్నారు. ఇల్లు చూసినప్పుడు అడుగుతున్నారు, ఎరా ఎక్కడ కట్టావు? ఇసుక మీద కట్టాను. ఎంత అయింది ఖర్చు? 20 లక్షలు. నువ్వేరా బండ మీద కట్టాను, ఎంత అయింది? 40. వాడు తెక్కుడాడు. బండ మీద కట్టుకున్నాడు, చాలా ఖర్చు అయింది. ఇసుక మీద అలా వేసానంతే, ఇల్లు అయిపోయా. చూడమని నా ఇల్లు చూడు, వాడి ఇల్లు చూడు, 20 లక్షలు నాకు మిగిలే అని వీడు ఏమతిశయిస్తున్నాడో తెలియదు. చాలామందికి ఇట్లనే ఉంటుంది ప్రియులారా. యథార్థంగా బ్రతికే వాళ్ళు, నీతి కొరకు కొన్ని విషయాల్లో లాస్ అయిపోయే వాళ్ళని చూసినప్పుడు నేను ఏది పోగొట్టుకోకుండా ఇటు ఇటు అన్ని చోట్ల లాభం పొందేస్తా ఉన్నాను, నేను ఎవరికి కనపడను అనుకుంటామేమో. ఒకరోజు గాలివాన వచ్చిందంట, తుఫాన్ వచ్చిందంట, పరీక్ష వస్తుంది. మీ విశ్వాసానికి ప్రతి వారు పరీక్షను ఎదుర్కోవాలా. మీ పరిశుద్ధతకు పరీక్షను ఎదుర్కోవాలా. మీ భక్తి పరీక్షలోకి వస్తుంది. పరీక్షలోకి వచ్చినప్పుడు ఏమైందంట? గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద కొట్టింది, ఏమైంది? తుఫాన్ వచ్చేసింది, ఏమైంది? ఎంపల్లవి ఏమైందంటమ్మా? ఏది కూలిపోయింది? ఇసుక మీద కట్టింది, ఇసుకకి కొట్టుకుపోయిందంట ఇసుక. చాలామంది సార్ బాప్తీసం కావాలి అని వస్తారు. ఎందుకు?
ఏదో భయం ఉంటుంది వాళ్ళకి మనసులో. చచ్చిపోతే నరకానికి పోతానని భయం అనిపిస్తుందో, లేదంటే యేసుప్రభుని నమ్ముకుంటే లాభం అవుతుంది అనిపిస్తుందో, ఏమో ఏమో అనిపిస్తుంది వాళ్ళకి. కొంచెం ఎంకరేజ్ చేస్తారు, భార్య బాప్తిస్మం తీసుకుని భర్త కూడా బాప్తిస్మం తీసుకుని మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి కలిసి ఉండాలా అని ఎవరో ప్రోత్సహిస్తారు కనుక ఈ భార్య బాప్తిస్మం తీసుకుంది కాబట్టి భర్తను కూడా తోలుకొస్తుంది గట్ల గట్ల. మేము చాలా చెప్తాం, అన్నిటికీ సార్ అవును సార్ నేను గట్లనే గిట్లనే గిట్లనే. వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు ప్రియులారా, వాళ్ళని బాగా రిపేర్ చేసి ఉంచుతారు. మేము ఏం చెప్పినా సార్ ఇంకా 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 అయిపోయాయి నువ్వు ఇంకా ఎట్లా అండి గట్లా. సహవాసానికి వస్తావా? వస్తా. సహవాసం లేదు, ఏమి లేదు, పరిశుద్ధత ఏమి లేదు, నీతి లేదు, ఏమి లేదు, పాపం పాపం పాపం, అవిధేయత, అక్రమం. నిన్ను చూసినప్పుడు అన్యుడే నయమేమో అనిపించేంత భయంకరమైన జీవితాలు జీవించేస్తూ ఉంటారు. హలో, తీర్పులో నిలబడాలి మీరంతా. పరీక్ష ఉంది. కొందరేమో అంత దారుణంగా తేలిపోయే రోడ్ల మీద దొరుకుతూ ఉంటారు కొందరేమో నామకార్థంగా ఉన్నారా లేదో తెలియకుండా అలా బతికేస్తూ ఉంటారు కొందరు. బయట చూడు. మరికొందరు చూస్తే దొరకరండి. వీళ్ళ హృదయములో ఉన్నటువంటి ఆ తలంపులలో ఉన్నటువంటి లోతైన మార్మికమైన విషయాలు బయటికి వాళ్ళు ఎవరికి కనబడరు. ఎవరికి కనబడరు. 100కి 100% వీళ్ళు పరిశుద్ధులు అన్నట్లుగానే కనబడుతూ ఉంటారు. కానీ మంచిది 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 పరీక్ష ఉంది. ఈ పరీక్షలో అందరూ కూడా అగ్ని చేత పరీక్షించబడేది అనిపిస్తూ ఉంది. ఆ పునాది ఏదైతే ఏ స్టాండర్డ్లో అయితే పునాది వేయబడ్డదో ఆ పునాది ప్రకారముగా నిన్ను కట్టుకోకపోతే, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోకపోతే, నీ నీతిని కట్టుకొని పరిశుద్ధతలో ఆయన పరిశుద్ధతలో నీవు సమానం అవ్వకపోతే, వాక్యముతో నీ జీవితం సరిపోలేకపోతే పరిశీలన చేసుకొని ప్రభు పాదాలు ఎదుకు ఆయన సహాయం తీసుకొని నువ్వు నిర్మించుకోకపోతే సంవత్సరాలు గతించిపోతాయి. ఏదో ఒక దినాన నువ్వు పరీక్షలో నిలబడాలి. అది నన్ను కాలిపోతావు. కాలిపోయినప్పుడు నీ పని తేలిపోతే అయ్యో అది భయంకరం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. హల్లెలూయా. అందరము రావాలి దేవుని న్యాయపీఠం ఎదుట. ఏ భేదము లేదు ప్రియులారా. పాస్టర్ గారిని చాలా పెద్ద పెద్ద కేకలేసి చెప్పావు కదా, నేను పక్కన పెట్టేశారు, నీకు 10 మార్కులు ఎక్స్ట్రా బోనస్ కలిపారని నన్ను పాస్ చేసేసి పరలోకంలో దొడ్డుదారంట పంపించేసే పరిస్థితి లేదు. నువ్వు సంఘానికి చాలా సహాయం చేసావు కదా, నో. పాస్టర్ నీ పానానికి నా పానం పెడతానన్నావు కదా, ఓకే రైట్, నో. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు ప్రతి వారు తాము జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటన్నిటికి నీ దేహముతో జరిగిస్తున్న ప్రతి క్రియకు దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు లెక్క చెప్పాలి. ఎందుకంటే 17వ వచనంలో చెప్తే 16-17వ వచనంలో మీరు దేవుని ఆలయము. ఎవరంట దేవుని ఆలయం? ఇప్పుడు మన చర్చి బిల్డింగ్ని అంత కట్టి పెద్దగా అందరికి కనబడేటట్లు చూపించడం పెద్ద విషయమేమి కాదు, డబ్బుంటే అయిపోతుంది. కానీ ఈ దేహం అనే నీ ఆలయాన్ని దేవునికి నిలయముగాను అనేకులకి సాక్ష్యముగాను ఈ పరిశుద్ధమైన ఆలయముగా నువ్వు చేసుకుంటున్నావా? దీనిలో నుండి అపవిత్రత, అక్రమము, కీడు, భయము లేని స్థితి. జాగ్రత్త దేవుని సంగమా. కనుక ఇక్కడ ఏమంటాడంటే, మీలో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాను మీరు ఎరగరా? ఎవడైనా సరే ఈ ఆలయమును
దేవుని ఆలయమైనటువంటి ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. వినండి, నా డబ్బు కదా, నన్నెవడంటాడు కదా, నేను స్వతంత్రుని కదా, నేను వస్తే వచ్చినట్టు, రాకపోతే నన్నెవ్వరు అడగడానికి లేదు, నా ఇష్టం. ఇన్ని జీవిస్తూ ఉన్నావేమో, బీ కేర్ఫుల్. దేవుడు నీకు ఇచ్చిన ఆలయం ఇది, పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఒకవేళ ప్రియులారా, భూలోక సంబంధమైన జీవితం కొరకే నువ్వు బ్రతికినట్లయితే కనుక ప్రపంచంలో ఉన్నవారందరికంటే నువ్వే వ్యర్థుడు, భ్రష్టుడు అంటుంది వాక్యం. దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడని మాట్లాడుతూ, దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరును పరిశుద్ధులై ఉన్నారు, ఆయన ఆలయము అని చెప్తుంది వాక్యం. ఎలకోలంగా ఉందా? నిష్టానుసారంగా బ్రతికేస్తూ ఉన్నావు? దేవుని శిక్షలో నువ్వు కనుక నిలబడవలసి వస్తే, దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడవలసి వస్తే, ఆయన ఉగ్రత నీ మీద కుమ్మరించబడితే, అయ్యో ఎవరికి చెప్పుకోగలవు? ఎవరు నిన్ను తప్పించగలరు? కనుక ప్రియులారా, న్యాయముగా జీవించుటకు నేర్చుకుందుముగాక. 18-19 వచనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక విచిత్రమైన మాటని మనకి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. 18-19 వచనంలో, ఎవడును తను తాను ఎవడను తను తాను మోసపరుచుకుని. ఇక్కడ చూడండి, చాలా పెద్ద మాట ఇది. మందిని మోసం చేయడం గురించి నేను మాట్లాడట్లేదు. అసలు మందిని మోసం చేస్తే నిన్ను నువ్వు మోసం చేసుకోవడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటేనే ఊరుకోడైనా, మందిని మోసం చేస్తే ఊరుకుంటాడా? ఈ ప్రజలందరూ ఎవరి సొత్తు? ఆయన సొత్తు. నీవు ఆయన సొత్తే. ఆయన మందిరము, నీవు నీ దేహము దేవుని ఆలయం. కనుక నిన్ను నువ్వు మోసం చేసుకొని, నా ఇష్టంలే, నేను తింటే, నేను తాగితే, నేను మాట్లాడితే, నేను ప్రవర్తిస్తే, నేను మోసం చేస్తే, నేను అన్యాయం చేస్తే, హలో నన్ను చూడండి, నీ విషయంలో కూడా నీవు జాగ్రత్త. నిన్ను నువ్వు మోసం చేసుకుంటేనే ఊరుకోడు దేవుడు. అరే విన్నావా నా మాట? నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని అంటే కుదరదు. నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికి ఒప్పుకుంటలేదు. ఇతరులు మోసం చేస్తే ఊరుకుంటాడా సుమన్? లేదు. నా ఇష్టం, నా డబ్బు, నేను తాగుతాను, నేను తింటా, నా ఇష్టాన్ని ఉంటే నేనేం అనకపోవచ్చేమో, కానీ ప్రభు ఊరుకోడు. నీకు ఇచ్చిన ఏ అవకాశమైనా, డబ్బు సంపాదించడానికి, లేదంటే హాయిగా బ్రతకడానికి ఇచ్చిన ఏ సామర్థ్యమైనా దేవుడు ఇచ్చినది మాత్రమే. కనుక నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికి వీలేదు, ఇతరులను మోసం చేయడానికి వీలేదు. ఈ తెలివితేటలు పక్కన పెట్టేయమని చెప్తున్నాడు అక్కడ. నాది, నేను, నావాడు, నా ఇష్టం, ఈ తెలివితేటలు పక్కన పెట్టే నీవు లేదేమి. ఒక్కసారి ప్రభు కోపం వస్తే, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును కోరుచున్నారనే పిలుపు కనుక వస్తే ఏం చెప్తావు? నేను జిమ్కి వెళ్తాను, కుదరదు, నాకు ఏమి రాదని అనడానికి లేదు. గిమ్ములు చేల్తానే. కనుక మరణము చాలా దగ్గరుంది. సంవత్సరం వస్తుందంటే నువ్వు మరణానికి దగ్గరికి వెళ్తున్నావని అర్థం. ప్రభు కూడా ఆయన రాకడ సమీపమైంది, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. దైవ జనాంగమా, నీ ఆలోచనలు పక్కన పెట్టు. నీ తలంపులను పక్కన పెట్టు. 21, 22, 23 వచనాలు చూసినట్లయితే, కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవియు, పౌలైనను, అపోలో అయినను, కెఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమైనవైనవు, రాబోయినవైనను సమస్తము మీవే. మీరు క్రీస్తు దేవుని వాడని, క్రీస్తు దేవునికి చెందినట్టు, క్రీస్తు తండ్రికి సంబంధించిన వాడైనట్లుగా క్రీస్తులో విశ్వాసులు దేవుని వారు. ఇది గుర్తించాలి.
ఇప్పుడు చెప్పండి, నువ్వెవరి సంబంధివి? నువ్వెవరి సంబంధివి? దేవుని సంబంధివి. నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. గమనించు. ఒకవేళ నేను తిడితే ఈ గల్లీ మానేసి వేరే గల్లీ ఇంటిని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నేను గట్టిగా గద్దిస్తే నన్ను పక్కన పెట్టేసేవచ్చు. నీకేం పెద్ద విషయం కాదు. మా ఇంటికి రావడం మానేయచ్చు, అది పెద్ద విషయం కాదు. మందిరానికి రాకపోవచ్చు, ఈ చర్చ్ బిల్డింగ్లో ఆరాధనకి నా ముందు కూర్చోవడం నీకు ఇష్టం లేక మానేయచ్చు, అది కూడా పెద్ద విషయం ఏమి కాదు. హలో, నువ్వు దేవుని సంబంధివి. ఆయన ఎదుటుండి ఎక్కడికి తప్పించుకొని పోగలవు. మీరు క్రీస్తు వారు, మీరు క్రీస్తు వారు. ఇక్కడ అదే మాటని, క్రీస్తు దేవునికి చెందినట్లుగా ఎలా ఉన్నాడో, తండ్రి పంపించిన కుమారుడై ఉన్నాడు. తండ్రి నీ చిత్తము నెరవేర్చాలని ఏమని చెప్పాడు? మనము తండ్రి సంబంధం కనుక ఆయన చిత్తము చేయబద్ధులమై ఉన్నాం. విశ్వాసులు, క్రీస్తులో విశ్వాసులు దేవుని వారిగా ఉండాలి. వారి కీర్తి లేదా సంపద మనుషుల మీద ఆధారపడకూడదు. నా సమస్తము నీవే ప్రభువా, హెచ్చించువాడవు నీవే, గణపరచువాడవు నీవే, ఏం చేసినా నీవే అని ఆయన మీద ఆధారపడవలసిన అవసరం ఉంది. ఇక్కడ గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏమంటే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులు. మీరు వారసులు, దేవుని వారసులు. ఇదెంత చక్కని ఆనందంతో కూడిన మాట ఇది. రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఎంత మంచి మాట ఇది. ఎవరమంట మనం? దేవుని వారసులం. హలో, నీ ఇష్టానుసారంగా జీవించడానికి, బ్రతకడానికి, మాట్లాడడానికి నీకు పర్మిషన్ లేదు. ఈ దినం ఈ మాటలు విన్నావు, ఈ క్షణం నుండి నిన్ను దేవునికి అప్పగించుకోకపోతే ఖచ్చితంగా దేవుని న్యాయ తీర్పులో నిలబడాలి. దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినలా క్రీస్తుతోడి వారసులం. ఎంత మంచి మాట ఇది. కాబట్టి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు అనేది క్రైస్తవుల జీవన విధానానికి పునాది. క్రైస్తవత్వం అనేటప్పటికీ మన జీవన విధానానికి పునాది ఇది. నువ్వు ఇంకో కొత్త పునాది వేసుకుంటా కుదరదు. కొత్త పద్ధతులు పెట్టుకోవడానికి కుదరదు. కొత్త ఆలోచన చేసుకోవడానికి కుదరదు. ఇప్పుడు ఇలాగా, అప్పుడు అలాగా, అప్పుడు అలాగా మారిపోవడానికి కుదరదు. రెండవది, మన పనులు దేవుని ముందు పరీక్షించబడతాయనే ఉనికిలోనే ఉండాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, మన పనులను పరీక్షిస్తాడు. నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్తున్నాడు ఆయన. మూడవది, దేవుని మందిరంగా జీవించడం, పరిశుద్ధతతో ఉండడం. ఇది ఎమర్జెన్సీగా ఫీల్ అవ్వాలి. ఎమర్జెన్సీ అంటే చెప్తున్నా చూడండి. ఇప్పుడు కొందరికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది, ఇమీడియట్గా ఆక్సిజన్ పెట్టాలంటారు. వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. వినండి, ఆక్సిజన్ పెట్టాలంటారు, అంబులెన్స్లో ఎక్కిస్తారు. అంబులెన్స్లో ఎక్కించి అంబులెన్స్లో ఇది పెడతారనమాట. అంబులెన్స్లో మేము వెళ్ళినప్పుడు కిటికీకి తీసేస్తాము, మస్తు గాలి వస్తుంది, పీల్ చేసుకుంటాడంటే నో, వానికి సెపరేషన్ కావాలా, ఆ వెంటిలేషన్ కావాలా. ప్రియులారా వినండి, వినండి, ఇక్కడ పరిశుద్ధత అనేది నీకు ఎమర్జెన్సీ నీడ్. ఈ పరిశుద్ధత అనే ఈ వెంటిలేషన్ నువ్వు తీసేసుకొని అపవిత్రం అనేది నువ్వు పెట్టుకొని పోతా ఉంటే, హలో, యు ఆర్ ఇన్ డేంజర్. జాగ్రత్త, జాగ్రత్త. కిటికీ తీసేయండి, గాలి వచ్చేస్తుంది, అది పీల్చేసుకుంటాడు మావాడు. వెంటిలేషన్ వద్దు, ఆక్సిజన్ సిలిండర్లో ఏం పెట్టకండి, అదో దానికి పెద్ద పైసలు అవుతాయి, మాకు అది అంత ఇష్టం లేదు. నో, డాక్టర్ చెప్తాడు, ఏం మాట్లాడుతున్నాం, చచ్చిపోతాడు వాడు. పరిశుద్ధత లేకపోతే ప్రభువాడు కాదు, అది నీడ్. లోక జ్ఞానాన్ని శ్రద్ధగా విశ్లేషించి, దేవుని జ్ఞానాన్ని అనుసరించి, లోకం ఏం చెప్తుందో దాన్ని పక్కన పెట్టి దేవుని జ్ఞానమును నువ్వు అనుసరించడం నీకు అవసరం. 5 చూసినట్లయితే, మన వ్యక్తిత్వం, మన స్వాతంత్రం దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి.
నీకు స్వతంత్రం ఇచ్చాడు కదా అని చెప్పేసి నిష్టానుసారంగా జీవించడానికి కుదరలేదు. వాక్యాన్ని ప్రక్కకు పెట్టి జీవించడానికి నీకు కుదరదు. ఎందుకంటే యెహోవా పరిశుద్ధుడే అన్నాడు. ఆయన మందిరం పరిశుద్ధం, మన హృదయాలే ఆయనకి గృహం. ఈ వాక్యంపై నువ్వు ఖచ్చితంగా నువ్వు కట్టుకుందువుగాక. కట్టుకోవాలంతే. వాక్యం 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 ఇదే చెప్తున్నాను. ఇది కాకుండా ఇవన్నీ ఇలాగ ఉంచి మరి నువ్వు మరలా 2024లో ఎలాగ ఉన్నావో 25లో అలాగే వెళ్ళిపోతే ఒకరోజు పరీక్ష వస్తుంది. అది ఎప్పుడు నాకైతే తెలియదు ప్రియులారా. ఆ పరీక్ష లేదు గిరీక్ష లేదని అనుకున్నావా? నో, పరీక్షింపబడుతుందని ప్రభు చెప్పారు. ఖచ్చితంగా పరీక్షలో నిలబడాలి. పునాదేమో క్రీస్తు. నిర్మాణ సామగ్రి ఏంటి అంటే, నిర్మాణ సామగ్రి ఏంటి కావాలి? ఒక ఇల్లు కట్టడానికి ఏం కావాలి? రాయి కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, ఇంకా 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 ఇంకా. నిర్మాణ సామగ్రి మన సత్కార్యాలు, మన విశ్వాసము, మన పరిశుద్ధత. ఇవే క్రీస్తు అనే గృహం కట్టబడడానికి, క్రీస్తులో నిన్ను నువ్వు కట్టుకోవడానికి కావలసిన నిర్మాణ సామగ్రి ఇది. ఇది కాకుండా కుయుక్తులు, విచిత్ర జ్ఞానాలు, పనికిమాలి తెలివితేటలు, భూలోక సంబంధమైన మనుషుల యొక్క ఆలోచనలు, అవ్వ చేసుకున్నట్ల గొప్ప గొప్ప డెసిషన్స్, స్టాప్ ఇట్. కూలిపోతావు. పరీక్ష, దేవుని తీర్పు. ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఇది రబ్బర్ ప్లాస్టిక్. ఇది అక్కడ వంట వండుతున్నారు పొయ్య, దాంట్లో వేసానికి ఇలాగా 2 minutesలో ముద్ద అయిపోతుంది అంతే. ఇంకొక నిమిషంలో అది కనబడదు. ఎంత ముద్దుగా ఉంది ఇది కదండి, ఎంత ముద్దుగా ఉంది ఇది. ఇది 2-3 నిమిషాల్లో లేదు. అదే ఒక ఇనప రాడ్డును, ఒక రాయి, గ్రానైట్ రాయిను వేయండి, అది ఉంటుంది ప్రియులారా. సంగమా, దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకురాకమనిపే, లేదా తీర్పులోకి తీసుకొస్తే నీవు ఆ తీర్పులో నిలబడదుగాక. నిలబడాల. ఆ విధంగా నిన్ను నువ్వు సిద్ధపరుచుకో. లేకపోతే కనుక తీర్పు నిజం, తీర్పు నిజం. ఆ తీర్పులో తేలిపోతే శిక్ష నిజం. అట్ ది సేమ్ టైం తీర్పులో నువ్వు కనుక గెలిస్తే నిత్యమైన ఆనందము నిజం. ఏం కావాలో నువ్వు తీర్మానించుకో. తీర్పు అయితే నిజం. హలో, తీర్పు నిజం. మీరు అనుకుంటున్నారేమో, ఒక పరలోక రాజ్యం సీన్ని క్రియేట్ చేసుకుని మనసులో. ఎలాగ పరలోక రాజ్యం సీన్ ఎలా ఉంటుందంటే, గేట్ ఉంటుంది, పెద్ద గుమ్మం, అందరు లైన్కి వెళ్తారు. ఎవరో దేవదూతలు, పేతులు ఉంటారు, పేరు చూస్తారు, లైన్కి వెళ్ళాలి. అవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడే కడుపులో నొప్పి వచ్చింది బాగా ఒకడికి, ఏదో ఫస్ట్ ఎయిడ్ చేశారు. మన సంఘంలో కొందరు నర్సులు ఉన్నారు కనుక వాళ్ళు ఏదో ఫస్ట్ ఎయిడ్ చేశారు, కడుపు నొప్పి తగ్గలేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఊరిలో నారాయణ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన 3 రోజులు గోళీలు ఇస్తాడు. పాపం ఏదో అనుకుని తగ్గలేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? రాయల్ హాస్పిటల్కో, నాగరాజు హాస్పిటల్కో బొమ్మంటారు, వనపర్తికో, కొత్తకోటకో. తగ్గలేదు అని చెప్తాడు. మీరు ఇమీడియట్గా ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పటికే లేట్ అయిపోయింది, మీరు అర్జెంటుగా ఇంకా లేట్ చేయకండి, ఎక్కడికో నిమ్స్కో వేసుకుపోండి అంటారు, తీసుకెళ్ళని అంటారు. అక్కడికి వెళ్ళాక ఎన్నో లక్షలు చెప్తారు. అయిపోయింది, అయ్యా చేయి జారిపోయింది, సంతకం పెట్టండి, ఎందుకైనా మంచిది అంటారు. సంతకం పెట్టడం అంటే ఎలా ఉంటుందిరా సీను? మీ అమ్మనో, మీ నాన్నగారినో, మీకు ఇష్టమైన వారినో తీసుకెళ్ళి బెడ్ మీద పెట్టి, ఈయన బతుకుతాడో లేదో తెలియదు, ఈయన చచ్చిపోతే మాకేం సంబంధం లేదని సంతకం పెట్టండి అని అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఇది ఘోరం కదా ప్రియులారా. ఏ దినమున ఏమి సంభవించినో ఏమెరుకు. అందరికి ఇలా జరగాలని నేను అననే, జరుగుతుందని అనండి. జరుగుతున్న సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిన్నటి వరకు బాగా, అసలు ఉదయమే స్నానం చేసి చర్చికొచ్చి కూర్చున్నాడు, మంచిగా టిఫిన్ చేసి వచ్చాడు, చాలా
ఇప్పటికి ఇట్లా అరే నిన్న నాకు కనిపించాడు, ఈ రోజు లేడా? లేదు. వినలేదా? చాలా డబ్బు సంపాదించాడే, అయిపోయిందంట హాస్పిటల్లో, ఏం లేదంట, సమాధి కూడా డబ్బు లేవంట, అంతా వేసుకుందాం రండి. వినలేదా? ఏ దినము ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. కృప కలిగిన దేవుని కృపాసన ఎదుకొచ్చి, ఆ దయ కలిగిన దేవుని పాదాల ఎదుకొచ్చి, ఆ నీతితో ఆ కట్టబడిన పునాది అయిన క్రీస్తు మీద నువ్వు కట్టుకుంటే నీకు ఆశీర్వాదం. దాని కొరకు నేను అప్పగించుకోవాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.